శుభం భూయాత్. సమస్యలు వస్తూనే ఉన్నాయా? ఈ పరిహారాలను పాటించండి. సూర్యుని నుంచి శని దాకా అన్ని గ్రహాలు సెట్. పురాతన కాలం నుండి నేటి వరకు ప్రజలు కొన్ని సులభమైన సమర్థవంతమైన నివారణల ద్వారా తమ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సూర్యుడి నుండి శని వరకు ఈ గ్రహాలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. బలహీనమైన సూర్యుడు ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాడు, కెరీర్ దిశను మళ్లిస్తాడు, అధికారులతో సంబంధాన్ని మరింత దిగజార్చుతాడు. సూర్యుడిని బలపరచడం కోసం ఉదయం సూర్యోదయం సమయంలో నీటిని సమర్పించడం, గాయత్రి మంత్రం లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఫలవంతమైనది. మనసుకు చంచలత మరియు మానసిక స్థితిని చంద్రుడు తెస్తాడు. అటువంటి పరిస్థితుల్లో సోమవారం ఉపవాసం చేయడం, వెన్నెలలో ధ్యానం చేయడం మరియు నీటి దగ్గర సమయం గడపడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. బలహీనమైన కుజుడు కోపం, అలసట మరియు సోమరతనాన్ని పెంచుతాడు. కుజుడిని బలపరచడానికి మంగళవారం హనుమాన్ చాలీసా పఠనం, ఎర్రకాయ ధాన్యాలు దానం చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. బుధుడు అపార్థాలు, ఒత్తిడి మరియు కమ్యూనికేషన్ సమస్యలను కలిగిస్తుంది. బుధవారం గణేష్ పూజ, బుద్ధ బీజ మంత్రం జపించడం, ఆకుపచ్చ కూరగాయలను దానం చేయడం ఫలవంతమైనది. బలహీనమైన గురువు కారణంగా కెరీర్ ఆగిపోతుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. గురువారం పసుపు, శనగపప్పు లేదా పుస్తకాలను దానం చేయడం శుభప్రదం. గురువును ఆరాధించడం, పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. శుక్రుడు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సంబంధాలలో దూరం, సంతృప్తి లేకపోవడం వంటివి చూస్తారు. శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం, తెల్ల పుష్పాలు సమర్పించడం, శుక్ర మంత్రాన్ని జపించడం ఫలవంతంగా పరిగణించబడుతుంది. కోరికలలో సంయమనం మరియు సంబంధాలలో కృతజ్ఞత శుక్రుడిని సమతుల్యత చేస్తుంది. శని జీవితంలో స్థిరత్వాన్ని బోధిస్తాడు. శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించడం, నల్ల వస్త్రాన్ని దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం శుభప్రదం. కార్మికులు మరియు అవసరమైన వారికి సహాయం చేయడం శని దోషాన్ని శాంతింపచేస్తుంది.